హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా బాగుంది. ఒక్కసారి ఈ విధంగా మునక్కాయతోని చేసి చూడండి. చాలా అంటే చాలా బెస్ట్గా మంచి రుచిగా ఉందండి. ఒక్కసారి ఈ విధంగా మునక్కాయతోని పచ్చడి చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. ప్రతి దానిలో కూడా రుచి చాలా అంటే చాలా బాగుంది. వేడి అన్నం చేసుకున్నా కానీ, చపాతీలోకైనా సరే, ఇంకా ఇడ్లీలో కూడా ఇదైతే ఈ పచ్చడి మంచి రుచిగా ఉందండి. దీన్ని ఎలా చేయాలో ఎలా చేశానో మన కిచెన్లోకి వెళ్దామా. కానీ ఈ టైప్లో చాలా సింపుల్గా దీన్ని తయారు చేసుకోవచ్చు. దీని గురించి నేను పావు కిలో మునక్కాయలు తీసుకొచ్చి ఇలా శుభ్రంగా కట్ చేసి పీసు తీసి రెడీ చేశాను. మళ్ళీ దాని గురించి ఏంటంటే టమోటాలు కూడా అండి, ఒక 6 టమోటాలు తీసుకునేసి శుభ్రంగా కడిగి ఆ తర్వాత ఈ తొడిం భాగం పక్క ఈ విధంగా కట్ చేసి ఇలా ఇంటూ టైప్లో ఘాట్లు పెట్టాను. ఓకేనా. అది ఎలా అంటే కాయకి ముక్కాల భాగం వరకే ఘాటు పెట్టాలి, పూర్తిగా పెడితే విడిపోతాయి అన్నట్టు. ఓకేనా. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేది స్టవ్ మీద ఒకటి ఇడ్లీ కుక్కర్ పెట్టుకునేసి దాంట్లో ఒక చెంబుడైతే నీళ్లు పోసేసేయాలి. నీళ్లు పోసిన తర్వాత ఒక ప్లేటు దాంట్లో పెట్టుకోవాలి. అంటే మీద ఉన్న ప్లేట్ పెట్టుకోవాలి, లోపల ఉండే ప్లేట్లు అయితే అవసరం లేదు. ఇప్పుడు ఆ ప్లేట్లో ఈ టమోటాలన్నింటినీ బోర్లగా వేసుకొని ఆ తర్వాత ఈ కట్ చేసి రెడీ చేసి పెట్టిన ఈ మునక్కాయలను కూడా దానిపైన అలా మధ్యలో వేసుకోవాలి. ఓకేనా. ఇవన్నీ ఈ టైప్లో వేసిన తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టేసి దీన్ని దాదాపు ఒక 6 నుంచి 8 నిమిషాల సేపు ఇలా బాగా ఉడికించుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఇవేంటంటే ఆ ఆవిరికే సూపర్గా ఉడికిపోతాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాంట్లో కొద్దిగా మెంతులు వేసుకొని వాటిని ఇలా ఎరడాలుగా వేగనిచ్చుకోవాలి. ఇవి ఈ టైప్లో వేగిన తర్వాత ఇప్పుడు ఆవాలండి, అవి కూడా ఒక టేబుల్ స్పూన్ దాంట్లో వేసుకునేసి ఇలా మంచి కలర్ వచ్చేదాకా సన్న మంట మీద వేగనిచ్చుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని తీసి ఏదైనా ఒక చిన్న దాంట్లో, అంటే చిన్న రోల్ ఉన్నా ఇలా గ్లాసులో అయినా సరే సింపుల్గా దంచేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా నేనైతే ఇలా సింపుల్గా ఒక గ్లాసులో వేసాను. అంటే బ్యాచిలర్స్ ఉంటారు కదండి, వాళ్ళకేంటంటే ఎనీ టైం రోళ్ళు దొరకాలన్నా మిక్సీలు దొరకాలన్నా కష్టం. అందుకని వాళ్ళకి సింపుల్గా ఇలా చిన్నవి దంచుకోవడానికి ఈజీగా ఉండే విధంగా ఇలా చూపిస్తున్నాను. ఓకేనా. ఈ టైప్లో సింపుల్గా పొడి రెడీ చేసుకోవచ్చు. చూడండి, సూపర్గా పొడి రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని స్మెల్ పోకుండా కొంచెం అలా పక్కన పెట్టుకోవాలి, ఒక మూత పెట్టి. ఇప్పుడు కొంచెం చల్లారబెట్టుకున్న వీటిని తీసుకునేసి ముందుగా ఈ మునక్కాయలన్నీ తీసి ఒక ప్లేట్లో అయితే వేసి పెట్టుకోవాలి. కానీ ఈ కాయ ఎలా ఉడికిందో ఒక్కసారి చూద్దామా. ఈ మునక్కాయలు ఎలా ఉడికాయో ఒక్కసారి చూడండి. మనం చేతితో ఇలా అనగానే సింపుల్గా అలా వచ్చేస్తాయండి, భలే ఉడికిపోతాయి. ఓకేనా. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసి ఈ టమోటాలు ఏవైతే ఉన్నాయో ఈ టమోటాల పైన ఉన్న ఈ తోలు మొత్తాన్ని కూడా ఇలా తీసేసుకోవాలి. ఒకవేళ తోలు ఉన్నా ఇబ్బంది లేదనుకున్న వాళ్ళు ఉంచుకోవచ్చు, మంచి రుచిగానే ఉంటుంది. తోలు తీసే అవసరం కూడా ఎక్కువైతే లేదు. కానీ తోలు తీసుకుంటే తినేటప్పుడు అది మనకి కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి కొంతమంది తోలు తీసేస్తారు. అవసరం లేదనుకున్న వాళ్ళు ఉంచుకోవచ్చు. ఇప్పుడు వీటిని మనం ఒక మిక్సీ జారీ తీసుకునేసి ఈ టమోటాలన్నీ కూడా ఆ మిక్సీ జారీలో వేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఇవి బాగా చల్లారిపోయి ఉన్నాయండి, కాబట్టి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జారీలో వేసుకునేసి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. నీళ్ళు అయితే పోసే అవసరం లేదండి, ఎందుకంటే టమోటాల్లో నీరు శాతం పుష్కలంగా ఉంటుంది కాబట్టి. ఈ టైప్లో మనకి మెత్తగా పేస్ట్ వచ్చేస్తుందండి. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకొని దాంట్లో ఒక 2 గంటలు ఆయిల్ వేసుకుందాం. వేసిన తర్వాత కొంచెం వేడెక్కనిచ్చేసి ఒక టేబుల్ స్పూన్ అయితే ఆవాలు వేసుకొని మరొక టేబుల్ స్పూను జీలకర్ర కూడా వేసి వెల్లుల్లిపాయలండి ఒక గడ్డ తీసుకునేసి మీద ఉన్న పొట్టు తీసేసి ఆ వెల్లుల్లిపాయలను వేసుకునేసి కొంచెం ఎరడాలుగా వేగనిచ్చి ఆ తర్వాత 2 లేదా 3 ఎండుమిరపకాయలని ఇరిసి వేసి చిటికెడు ఇంగు పొడి వేసి 4 రెబ్బలు కరివేపాకు దూసి దాంట్లో వేసుకొని కాస్త చిటపటలాడనివ్వాలి. ఈ విధంగా చిటపటలాడిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టిన ఈ టమోటా పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా అందులో పోసేసి ఇప్పుడు ఆ మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళు అలా కుప్పిలిచ్చి కూడా పోసుకోవచ్చు. ఓకేనా. పోసిన తర్వాత ఇలా బాగా కొంచెం
ఉడకనిచ్చుకోవాలా, ఎందుకంటే అందులో ఉన్న నీరు కాస్త పీల్చుకొని ఇవ్వాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసేసేయాలి. వేసిన తర్వాత ఇప్పుడు చిటికెడు పసుపు కూడా దాంట్లో వేసుకునేసి ఇవి 2 వేసిన తర్వాత కారం అండి, స్పైసీ తగ్గట్టుగా చూసి వేసుకోవాలి. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్లు కారం వేశాను. ఒకవేళ మీరు ఎక్కువ కావాలన్నా కూడా వేసుకోవచ్చు. నేను ఈ 2 టేబుల్ స్పూన్లే ఎందుకు వేశానంటే ఇంట్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా ఇష్టంగా తింటారు, అందుకని కారం సరిపోయే విధంగా వేసాను. ఇప్పుడు దాన్ని బాగా ఒక 2-3 నిమిషాల పాటు వేగనిచ్చి ఆ తర్వాత చింతపండు రసం అండి, చింతపండు ఒక నిమ్మకాయ సైజు కంటే కొంచెం తక్కువ తీసుకునేసి దాన్ని 10 నిమిషాలు నానబెట్టి ఇలా గుజ్జులాగా గట్టిగా తీసి పోసుకునేసి దీన్ని కూడా ఒక 2-3 నిమిషాలు ఇలా బాగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఇప్పుడు గ్రైండ్ చేసిన ఇందాక పొడి ఉన్నది కదా, గ్లాసులో దంచాము, ఆ పొడిని వేసుకునేసి దాన్ని కూడా బాగా కలుపుకోవాలి. కలిపి అది బాగా పీల్చుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న మునక్కాయ దబ్బలన్నీ ఇందులో వేసుకోవాలి. ఓకేనా? ఈ మునక్కాయలు వేసిన తర్వాత దీన్ని కూడా ఈ మునక్కాయలు చెదిరిపోకుండా అలా కలుపుకొని మరొక 2 నిమిషాలు అలా ఉడికించుకుంటే ఈ మునక్కాయలు కూడా ఆ గ్రేవీ మొత్తాన్ని బాగా పీల్చుకొని మునక్కాయకి కూడా మంచి రుచి వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఈ టైప్లో అండి, చూడండి ఎంత సింపుల్గా దీన్ని తయారు చేసుకోవచ్చో. ఇలా చేసి చూడండి, మునక్కాయతోనే ఎంత రుచిగా ఉందంటే అంత రుచిగా ఉందండి. ఇంతేనండి, చాలా అంటే చాలా సింపుల్. మునక్కాయతో పచ్చడి చేయాలంటే ఇలా చేయాలండి. ఇలా చేస్తే టేస్ట్ మాత్రం అద్భుతం అండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇలా చేస్తే మాత్రం ఇంట్లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా కడుపు నిండా తింటారండి. ఏదైనా సరే, ఇడ్లీ అయినా, అన్నమైనా, దోశ అయినా, రాగి సంగటైనా, ఏదైనా సరే దీంతో టేస్ట్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. అందరూ ట్రై చేయండి.